ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉత్తరాంధ్రలోని 3 జిల్లాల్లో పర్యటిస్తారు. హైదరాబాదులో ఆక్స్ఫోర్డ్ విశ్వవిద్యాలయ విభాగాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ సంస్థ ప్రతినిధులను కోరారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అధునాతన క్యాన్సర్ చికిత్సా కేంద్రం అందుబాటులోకి రానుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఈ రోజు నుంచి 2 రోజుల పాటు బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సమావేశాలు జరగనున్నాయి. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉత్తరాంధ్రలోని 3 జిల్లాల్లో పర్యటిస్తారు. అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం అమరావతి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి అనకాపల్లి జిల్లా అలమండ గ్రామానికి చేరుకుని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం కోడూరు జిల్లా పరిషత్ హైస్కూలు సమీపంలోని ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారు. అనకాపల్లి పర్యటన అనంతరం విజయనగరం జిల్లా ఎస్కోటకు చేరుకుని ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం విశాఖపట్నంలో బ్రిక్స్ సదస్సుకు హాజరవుతారు. విశాఖపట్నం పర్యటన ముగించుకొని రాత్రికి అమరావతి చేరుకుంటారు. హైదరాబాదులో ఆక్స్ఫోర్డ్ విశ్వవిద్యాలయ విభాగాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ యువత, ఉద్యోగ నిపుణులకు ప్రపంచ స్థాయి విద్య, పరిశోధన అవకాశాలు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ సంస్థ ప్రతినిధులను కోరారు. లండన్ పర్యటనలో భాగంగా తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందంతో కలిసి ముఖ్యమంత్రి ఆక్స్ఫోర్డ్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్లతో ముఖ్యమంత్రి సమావేశమై తెలంగాణతో ఆక్స్ఫోర్డ్ భాగస్వామ్య అవకాశాలు, రాష్ట్ర యువతకు ప్రపంచ స్థాయి విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి అవకాశాల కల్పనపై విస్తృతంగా చర్చించారు. అక్టోబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లను కల్పించామన్నారు. ఏలూరు జిల్లా నూజివీడులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో 84 మంది లబ్ధిదారులకు 44 లక్షల రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన నిన్న పంపిణీ చేశారు. అనంతరం ప్రజా దర్బార్లో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, బీసీలు రాజకీయంలోకి ఎక్కువ రావటం మూలంగా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బీసీలు బలపడతారు. ఎన్నికలు అక్టోబర్ లోపల పెట్టేయాలనే నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి దాంట్లో ఏ కారణం చేత కూడా బలహీన వర్గాలు నష్టపోకూడదనే ఉద్దేశంతో ఈ రిజర్వేషన్స్ ఇచ్చాం. డెడికేటెడ్ కమిషన్ కూడా వేశాం. డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు త్వరలో ఇస్తుంది. ఎటువంటి అవకాశం తీసుకోకుండా బలహీన వర్గాలకి రాబోయే ఎన్నికల్లో మేలు చేయాలనే ఉద్దేశంతో రిజర్వేషన్ ప్రకటించాం. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అధునాతన క్యాన్సర్ చికిత్సా కేంద్రం అందుబాటులోకి రానుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. 36,60,00,000 రూపాయలతో రేడియోథెరపీ లీనాక్ యంత్రాన్ని ఈ కేంద్రంలో ఏర్పాటు చేయనున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఓఎన్జీసీ సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల నుంచి ఇందుకు అవసరమైన మొత్తాన్ని సమకూరుస్తుందని తెలిపారు. ఈ కేంద్రం ద్వారా కాకినాడతో పాటు 7 జిల్లాల పరిధిలోని క్యాన్సర్ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు. అదేవిధంగా త్వరలోనే 3,50,00,000 రూపాయల వ్యయంతో మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనం కూడా అందుబాటులోకి రానుందన్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలని ఆంధ్రప్రదేశ్ రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సూచించారు. నంద్యాల జిల్లా బనగాలపల్లెలోని తన క్యాంపు కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు కొంతమేర నీరు వచ్చిందన్నారు. ఎల్నినో ప్రభావం దేశవ్యాప్తంగా ఉందని మంత్రి పేర్కొంటూ, ఇది ఎల్నిఓ ప్రభావం ఉంది. ఇది ప్రకృతిది. ఇప్పుడు కేవలం ఈ ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణలో లేదు, ఆంధ్రప్రదేశ్లో లేదు, పక్క రాష్ట్రాలలో లేవు, దేశంలో చాలా చోట్ల లేవు. ఎక్కడో ఒక చోట పడుతున్నాయి, ఒక చోట పడడం లేదు. పరిశ్రమలకైనా ఇంకొకరికైనా రైతుల పక్షపాతం ఉండేది మేము. రైతు సోదరులు కూడా అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాము. ఈ ఎల్నిఓ ప్రభావం ఉందని కూడా మీకు కూడా తెలుసు, ప్రతి రైతుకు, ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కాబట్టి దీన్ని అర్థం చేసుకోగలరని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఈ రోజు నుంచి 2 రోజుల పాటు బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సమావేశాలు జరగనున్నాయి. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాతో సహా 11 దేశాలకు చెందిన క్రీడా మంత్రులు, అధికారులు ఈ సమావేశాలకు హాజరు కానున్నారు.
క్రీడాభివృద్ధిలో సాంకేతికత, క్రీడా పరిశ్రమల సామర్థ్య పెంపు, సాంప్రదాయ, దేశీయ క్రీడల ప్రోత్సాహంపై సమావేశాల్లో చర్చించనున్నారు. యువతలో నైపుణ్యాభివృద్ధి, నూతన ఆవిష్కరణలు, ఔత్సాహికత, సాధికారతతో పాటు క్రీడా సాంకేతికత, సంప్రదాయ క్రీడల పరిరక్షణపై ప్రతినిధులు చర్చించనున్నారు. ఈరోజు తోట్లకొండలో మొక్కలు నాటే కార్యక్రమం, రేపు బ్రిక్స్ ఫ్రెండ్షిప్ సైకిల్ ర్యాలీ, క్రీడామంత్రుల సమావేశం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం భద్రత, వసతి, రవాణా, పారిశుద్ధ్యం తదితర ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రముఖ నటి షావుకారు జానకి కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 400కు పైగా చిత్రాల్లో నటించిన షావుకారు జానకి దక్షిణ భారత సినీ పరిశ్రమలో విశిష్ట నటిగా గుర్తింపు పొందారు. 1931 డిసెంబర్ 12వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జన్మించిన ఆమె రేడియో నాటికలతో తన నటనా ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం చిత్ర పరిశ్రమలో ప్రవేశించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కన్యాశుల్కం, పిచ్చి పుల్లయ్య, రోజులు మారాయి, పసుపు కుంకుమ, ఆదర్శం సహా వందలాది తెలుగు సినిమాలలో నటించారు. నంది అవార్డులు, పద్మశ్రీ సహా అనేక పురస్కారాలు అందుకున్నారు. ఆమె మృతికి ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఏ రేవంత్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. వర్షపు నీటిని గరిష్టంగా నిల్వ చేసుకునేలా రాష్ట్రంలోని 44,000 చెరువులను సంరక్షించాల్సిన అవసరముందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. చెరువుల్లోకి వర్షపు నీటిని మళ్లించేలా చర్యలు చేపట్టి వాటిలో నీటిని నిల్వ చేస్తే చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరిగి బోర్లు పనిచేసే అవకాశం ఉంటుందన్నారు. హైదరాబాద్, రాజేంద్రనగర్లో ఎల్నినో ఎదుర్కొనేందుకు వీబీ జీరాంజీ పథకం, సమీకృత వ్యవసాయ కుంటల పాత్రపై నిర్వహించిన కార్యశాలలో మంత్రులు వాకిటి శ్రీహరి, ధనసరి సీతక్కలతో కలిసి ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆటో స్టార్టర్లతో నిరంతరం మోటార్లు నడిపి భూగర్భ జలాలను వృధా చేయకుండా పంటకు అవసరమైన మేరకే నీటిని వినియోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎల్నినో వంటి ప్రకృతి వైపరీత్యాలను సవాలుగా కాకుండా అవకాశంగా మలుచుకోవాలని మంత్రి అన్నారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం విస్తరించి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఉత్తర, దక్షిణ కోస్తా, యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1-800-11-7800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉత్తరాంధ్రలోని 3 జిల్లాల్లో పర్యటిస్తారు. హైదరాబాదులో ఆక్స్ఫోర్డ్ విశ్వవిద్యాలయ విభాగాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆ సంస్థ ప్రతినిధులను కోరారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అధునాతన క్యాన్సర్ చికిత్సా కేంద్రం అందుబాటులోకి రానుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఈ రోజు నుంచి 2 రోజుల పాటు బ్రిక్స్ దేశాల క్రీడామంత్రుల సమావేశాలు జరగనున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.